నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. సో ప్రస్తుతం మరి స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంది? ఫాల్ డౌన్ అయిందా? ఇంకా ఫాల్‌లోనే ఉందా? మరి ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? ఇన్వెస్టర్స్‌కి ఇదే మంచి ఛాన్సా? అనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు బొనిగెల సోలమన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్ గారు. సో ప్రెజెంట్ ఇప్పుడు మార్కెట్ ఏ విధంగా ఉంది? స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంది సార్? స్టాక్ మార్కెట్ సుమారుగా 74,000 హ్మ్. సెన్సెక్స్ అక్కడ ట్రేడ్ అవుతుంది. లాస్ట్ జనవరి 1 నుంచి చూస్తే నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ, నిఫ్టీ 150 మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ, నిఫ్టీ 500 ఇండెక్స్ కానీ సుమారుగా 10-15% పడింది యుద్ధం వల్ల. అయితే మనం ఇక్కడ ప్రజలకు ఇచ్చేది ఏమిటంటే వరుసగా 4 నెలలు వరుసగా ఇప్పుడు మార్చ్, అంతకుముందు ఫిబ్రవరి, జనవరి, డిసెంబర్ వరుసగా 4 నెలలు కూడా నిఫ్టీ పడింది. నిఫ్టీ 500 స్టాక్స్లో 450 స్టాక్స్ సుమారుగా 450 స్టాక్స్ 50% ఫాల్ అయినాయి. అలాగే బిఎస్సి సెన్సెక్స్లో 4,500 స్టాక్స్లో సగం స్టాక్స్ అంటే 2,200 స్టాక్స్ సుమారుగా 50% పట్టాయి. కొన్ని స్టాక్స్ అయితే ఒక 50 స్టాక్స్ రికార్డుల్లో అంటే హిస్టారికల్ లోకి వెళ్ళిపోయినాయి. అంటే వాళ్ళందరూ లాస్ లోనే ఉన్నారు అనుకోవచ్చా? హైలో పెట్టి అమ్ముకోకుండా ఉన్న వాళ్ళు లాస్లో ఉన్నట్టు. సో ఇదేమిటంటే 2001 టెక్ బబుల్, టెక్ బస్ట్ తర్వాత 2001 తర్వాత ఇంత బాగా నిఫ్టీ ఫాలో అవటం, సెన్సెక్స్ ఫాలో అవటం, వరుసగా 4 నెలలు వరుసగా ఫాలో అవటం ఇది. ఇట్లా ఎన్నో కరెక్షన్స్ అయినాయి. పొక్రాను మనం న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు అమెరికా శాంక్షన్స్ విధించినప్పుడు కావచ్చు, అలాగే సెప్టెంబర్ 9 అటాక్స్ అంటే అమెరికా వాణిజ్య భవనాల మీద అటాక్స్ చేసినప్పుడు కావచ్చు, తర్వాత గ్లోబల్ అన్సర్టనిటీస్ అంటే 2008లో ఫినాన్షియల్ క్రైసిస్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఏమైందంటే రెసిషన్, స్లో డౌన్, ఎకానమీ స్లో డౌన్ అవటం వల్ల కావచ్చు, ఎన్నో కోవిడ్ అప్పుడు కావచ్చు, ఎన్నో సార్లు ఇట్లా 4-5 నెలలు వరుసగా డౌన్ అవటం జరిగింది. ఇప్పుడు యుద్ధం వల్ల ఎఫ్ఐఐలు విపరీతంగా సెల్ చేయటం వల్ల, బయటికి వెళ్ళిపోవటం వల్ల లాస్ట్ మంత్ సుమారుగా 1,20,000 కోట్లు సెల్ చేశారు. ఏప్రిల్లో ఇప్పటికే ఈ 5-6 డేస్లో 20,000 కోట్ల పైన సెల్ చేశారు. అంటే ఎఫ్ఐఐలు బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క క్యాపిటల్ అకౌంట్ డౌన్ అవుతుంది. అంటే క్రూడ్ ఆయిల్ పెరగటం వల్ల క్యాపిటల్ అకౌంట్ డెఫిషియన్సీ వస్తుంది. అది క్రూడ్ ఆయిల్ పెరగటం వల్ల కరెంట్ అకౌంట్ డెఫిషియన్సీ వస్తుంది. అది ఎఫ్డిఐలు ఉంటే క్యాపిటల్ అకౌంట్ ద్వారా కొంత బ్యాలెన్స్ అవుతుంది. అటు కరెంట్ అకౌంట్ డెఫిషియన్సీ వస్తుంది క్రూడ్ ఆయిల్ పెరగటం వల్ల, ఇటు క్యాపిటల్ అకౌంట్ నుంచి మనకి క్యాపిటల్ బయటికి వెళ్ళిపోవటం వల్ల అంటే ఎఫ్ఐఐలు బయటికి వెళ్ళిపోవటం వల్ల రూపాయి బలపడుతుంది. రూపాయి బలపడినప్పుడు స్టాక్ మార్కెట్స్ కుదేలవుతాయి. తర్వాత వాల్యుయేషన్స్ వల్ల కూడా అంటే కోవిడ్ తర్వాత బాగా పెరిగి ఉండటం వల్ల స్టాక్స్ ఎఫ్ఐఐలో ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. అలాగే కొంతమంది రిటైల్ ఇన్వెస్టర్ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. సో మార్కెట్స్ గత 4 నెలల నుంచి ఒక విధంగా విపరీతమైన ఫాల్ అయింది. అయితే అందుకే మనం ఏం చెప్తామంటే ప్రజలకు ఇచ్చే ఎడ్యుకేషన్ ఏమిటంటే ఇండివిజువల్ స్టాక్స్ కంటే మీకు తరవ నాలెడ్జ్ లేకపోతే ఇండివిజువల్ స్టాక్స్లో మీరు ఇరుక్కున్న తర్వాత బయటకు రావడానికి ఇబ్బంది మనం ప్రేమ పెంచుకుంటాం ఇండివిజువల్ స్టాక్స్. దాని బదులు ఏంటంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ద్వారా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్ల ద్వారా వెళ్తే ఏమిటంటే కొంత ఇండివిజువల్ స్టాక్స్లో డబ్బులు పడ్డంత ఫాస్ట్గా గ్రూప్ ఆఫ్ స్టాక్స్లో మీకు పడదు. అయితే ఇక్కడ కూడా నష్టపోయారంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా గత కొంతకాలంగా విపరీతంగా లార్జ్ క్యాప్ ఫండ్స్ కావచ్చు, మిడ్ క్యాప్ ఫండ్స్ కావచ్చు, స్మాల్ క్యాప్ ఫండ్స్ కావచ్చు, విపరీతంగా నష్టాలు వచ్చినాయి. అయితే ఇక్కడ ఏమిటంటే మన ప్రజలకు ఇచ్చే ఎడ్యుకేషన్ ఏమిటంటే ఇక్కడ లాంగ్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్లు కానీ లాంగ్ టర్మ్లో పెడతాయి. ఈవెన్ ఇండివిజువల్ స్టాక్స్ కూడా మీరు బ్లూ చిప్ స్టాక్స్ కొనుక్కుని ఉండినట్లయితే లాంగ్ టర్మ్లో అవి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏమిటంటే హిస్టారికల్గా ఈ 5 నెలల్లో విపరీతమైన ఫాల్ జరిగింది మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో.
460-70 లక్షల కోట్ల నుంచి సుమారుగా మన మార్కెట్ విలువ నిఫ్టీ 500 వచ్చి 410 నుంచి 420 లక్షల కోట్లకు వచ్చింది. చాలా అమౌంట్ లాస్ డిప్రిషియేట్ అయింది. సో మనం ఏం చెప్తున్నామంటే నెల నెల సిప్ రూపున డబ్బులు ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్కి నెల నెల మీరు కంటిన్యూ చేసుకోండి. ఇప్పుడు లంసమ్ ఉంటే ఇది మీకు ఒక విధంగా గోల్డెన్ ఆపర్చునిటీ. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంకా ఎంత పడుతుంది మార్కెట్ యుద్ధం వల్లని. అందుకని మీరు ఏం చేస్తారు, లంసమ్ ఉన్నప్పుడు ఒక 6 months స్టాగర్డ్ వేలో పెట్టండి. కానీ ఇది మాత్రం ఎవరు కూడా పూర్తి లోలో మార్కెట్ని పట్టుకోలేరు, పూర్తి హైలో అమ్మలేరు. కానీ ఇది ఒక మంచి అవకాశం, మీరు భయపడొద్దు. ఇలాంటి యొక్క డిప్స్ హర్షద్ మెహతా స్కామ్ అప్పుడు, కేతన్ పరేఖ్ స్కామ్ అప్పుడు కావచ్చు, ఎన్నోసార్లు మనం 2008 కావచ్చు, 2020 కోవిడ్ అప్పుడు, పాండమిక్ అప్పుడు కావచ్చు, ఎన్నోసార్లు ఇలాంటి డిప్స్ వచ్చినాయి. కానీ ధైర్యంగా ఉండాలి. ప్రజలకు మనం చెప్పేది ఏంటంటే ఇండివిజువల్ స్టాక్స్, చిన్న స్టాక్స్ ఇరుక్కొని నష్టపోవద్దు. ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ద్వారా ఉండండి. కానీ అయినా కానీ మీకు నష్టాలు వస్తాయి. లాంగ్ టర్మ్ మీరు ప్రిఫర్ చేయాలి. ఎప్పుడు కూడా more than 5 years ఉంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్లు కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ ఇవి మీకు మేలు చేస్తాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.